ఎన్నదో వార్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ట్రంప్ 28వ తారీఖున యుద్ధం మొదలు పెడితే 3 వారాలు గడిచిన తర్వాత కూడా కనీసం పైచేయి సాధించలేకపోయాడు. మరి ట్రంప్ను బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్ ఆ 10 మిసైల్స్ ఏంటి, ఆ 10 అస్త్రాలు ఏంటి రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇన్ డీటెయిల్గా. ఇరాన్తో యుద్ధంలో ట్రంప్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇరాన్తో యుద్ధంతో ట్రంప్పై తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ట్రంప్ను ఓడించడానికి 10 మిసైల్స్ను ప్రయోగించింది ఏకంగా ఇక్కడ ఇరాన్. ఏది మీకు కనిపించేవి కాదు, కనిపించిన మిసైల్స్ను కూడా. ఏంటా మిసైల్స్, ఏంటా 10 అంశాలు? ద వెరీ ఫస్ట్ హర్ముజ్ జలసంధి. దాంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి మనం ఇదే గ్రాఫిక్స్ రూపంలో చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? ఒకసారి గ్రాఫిక్స్కి వెళ్ళిపోదాం, గ్రాఫిక్స్ చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ది వెరీ ఫస్ట్ తన కంటితో చూసి ఇటు ప్రపంచానికి చూపిద్దాం అనుకునేలా బిల్డప్ ఇచ్చిన అమెరికా తన వేలుతో తన కంటినే పొడుచుకుంది. అదే ది వెరీ ఫస్ట్ పాయింట్. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ది వెరీ ఫస్ట్ పాయింట్, హర్ముజ్ జలసంధిని ఆయుధంగా వాడింది ఇరాన్. ఇక్కడ ఏ హర్ముజ్ జలసంధిని, ఈ హర్ముజ్ జలసంధి ఎక్కడ ఉంటుంది? ఇరాన్కి అండ్ అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్కి మధ్యలో ఇక్కడ బహుశా దుబాయ్ దగ్గర కూడా చిన్న గ్యాప్లో ఉంటుంది, 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దాన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసింది. ఏకంగా ఇక్కడ ప్రపంచ ఇంధన సరఫరాకు సంబంధించి 20% ఉంటుంది, అంటే క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే. దాంతోపాటు గ్యాస్ 20% ఇక్కడి నుంచే వెళ్తుంది, ఎక్కడి నుంచి? ఖతర్ నుంచి. అటువంటిది దీన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ దీన్ని ఎప్పుడైతే బ్లాక్ చేస్తుందో వెంటనే బ్లాక్ అయింది అమెరికా. ఈ బ్లాకేజ్ ఇప్పటికి కూడా వీడలేదు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఏకంగా సీ మైన్స్ పెట్టేంత వరకు వెళ్ళిపోయింది. 2 దిగ్గజ నౌకల్ని దించింది. యుఎస్ అబ్రహీం లింకన్ని అక్కడ అరేబియా సముద్రం దగ్గర పెట్టింది. దాంతోపాటు యుఎస్ఎస్ గెరాల్డ్ అక్కడ పెట్టింది. ఏవి కూడా కనీసం ఈ హర్ముజ్ స్ట్రైట్ దగ్గర మీరు కనుక పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక వంకి తిరుగు ఉంటుంది, ఇలా వంకి తిరుగు ఉంటుంది. యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, అంటే ఇలా వెళ్ళే సందర్భంలో వెనక నుంచి కొట్టేయచ్చు దాన్ని. ఈ గ్యాప్లో సీ మైన్స్ పెట్టి పేల్చేయచ్చు. పేల్చడం అంటే అంత ధీటుగా వెళ్ళిపోతుందంటే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ అమెరికా భయపడింది. ఎందుకంటే కోటాను కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి బిల్డ్ చేసుకున్న వార్షిప్స్ ఇబ్బంది అయితే అమెరికా పరుగుపోతుంది. దాంతోపాటు వాళ్ళ డ్యామేజ్ పెద్ద స్థాయిలో ఉండి అమ్యునేషన్స్ ఏలేమో పడిపోతాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో దీని గురించి మాట్లాడుకున్నాం, బట్ అక్కడ వరకు వెళ్ళట్లేదు. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హిట్ అగైన్, బికాస్ క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రయత్నం చేయమని చెప్పి, తెరిచేయాలని చెప్పేసింది అమెరికా. నువ్వు తెరవకపోతే రేపు నీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామని చెప్పి 48 hours అల్టిమేటం ఇచ్చింది. ఈ హర్ముజ్ జలసంధి చుట్టూ తిరిగిన ఆ ఇష్యూని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది. ఎప్పుడైతే 48 hours వార్నింగ్ ఇచ్చిందో, సరే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తే నేను గల్ఫ్ దేశాల్లో ఉన్న నీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, దాంతోపాటు వాళ్ళ పవర్ గ్రిడ్స్ని కొట్టిపారేస్తానంటూ ఇదే ఇరాన్ అదే అమెరికాకు గల్ఫ్ సెంట్రిక్గా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి అనేది ఎక్కడా కూడా తేలిన అంశంగా మారిపోయి, ఒక విధంగా చెప్పాలంటే ఆయువు పట్టుగా మారిపోయింది ఈ యుద్ధానికి. ఈ హర్ముజ్ జలసంధిని తెరిపిస్తే చాలు, ఎవరు తెరిపిస్తే వాళ్ళు పై చేయి సాధించినట్టు. అంటే ఇజ్రాయెల్ తెరిపిస్తుందా, అమెరికా తెరిపిస్తుందా, లేకపోతే ఇరాన్ లేదు ఫ్రీ చేస్తుంది అనుకుందాం. అఫ్కోర్స్ ఫ్రీ చేసింది, ఇప్పుడు కొన్ని దేశాలకు మినహాయింపించి. కాబట్టి దీని చుట్టూ తనే జరిగింది. ఇదే కీలకమైన అంశం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, రెండోది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి, హర్ముజ్ జలసంధిని ఆయుధంగా వాడింది ఇరాన్, ఇక్కడ నిర్మోహమాటంగా. రెండోది ఏంటి? అమెరికాకు భారీగా, రిక్వెస్ట్ గ్రాఫిక్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం సంభవించింది. ఎట్లా ఆర్థిక నష్టం సంభవించిందని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక 10 రూపాయలు బాంబుని ఆర్పడానికి ఒక 100 రూపాయలు పెట్టి ఏదో కెమికల్ వాడాం అనుకుందాం. ఏమైనట్టు? ఒక 10 రూపాయల బాంబు, ఏదో లక్ష్మీ బాంబు మనం వెలిగించాం. ఆ లక్ష్మీ బాంబు వెలుగుతుందో వెలగదో, పేలుతుందో పెలదో అనే కన్ఫ్యూషన్లో పోనీ ఒక 10 లక్ష్మీ బాంబులు వీళ్ళు వేశారనుకుందాం, లేకపోతే ఒక 10 బాంబులు వేశారనుకుందాం, దీపావళి బాంబులు. దాన్ని ఆర్పడానికి ఒక 1000 రూపాయలు, లేకపోతే 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నాం. ఎలా ఉంటుంది? అలాగే జరిగింది. అక్కడ మొదలైన డ్యామేజ్. షాహెద్ డ్రోన్స్ అని చెప్పి మహా అయితే ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంటూ ఉంటాయి డ్రోన్స్. అవి వాటిని ఆపడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి కోటాను కోట్లు పెట్టి ఇంటర్సెప్టర్స్, థాడ్ లాంటి రక్షణ వ్యవస్థలు, పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించింది. అవి ఒక్కొక్కటి తయారు చేయడానికి 3 ఏళ్ళు పడతాయి. అండ్ వాటి కాస్ట్ ఒక్కొక్కటి 20,000 కోట్లు ఉంటుంది. అండ్ దాంట్లో వాడే మిజైల్స్ ఒక్కొక్కటి కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఇలా ఉన్న పరిస్థితి. సో ఒక డ్రోన్ని పేల్చాలంటే వీళ్ళు కనీసం ఒక 20 లక్షల
డ్రోన్ పేల్చాలనుకుంటే కోటాను కోట్లు పెట్టి డ్రోన్స్ని, అంటే కోటాను కోట్లు పెట్టి ఇంటర్సెప్టర్స్, ఈ డ్రోన్స్ కొట్టడానికి కోటాను కోట్లు పెట్టి మిజైల్స్ని ప్రయోగించాల్సి వచ్చేది. దీంతో పాటు వీళ్ళకి F-16, F-35 ఇలాంటి ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ని, విమానాలను కూడా, యుద్ధ విమానాలను కూడా ఇరాన్ పేల్చేస్తుంది. ఆఖరికి ఎంతలో అంటే వాళ్ళకి KC-135 గాల్లోనే ఇంధనాన్ని నింపే KC-135 లాంటి జెట్స్ని కావచ్చు, వీటిని కూడా డ్యామేజ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు థాడ్ లాంటి రక్షణ వ్యవస్థలను ఇబ్బంది పెట్టింది. అది ఏకంగా 20,000 కోట్లు ఒక్కొక్కటి కూడా. సో ఇటువంటి ఇంపాక్ట్, ఇది కేవలం అక్కడి వరకు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం సంబంధించి ఇష్యూ గురించి మాట్లాడుకున్నారు, వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నారు. అక్కడ కూడా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైంది. కాబట్టి ఈ యుద్ధం మినిమం అమెరికాకి ఇప్పటికే 3.5 లక్షలు 5 లక్షల కోట్లు వృధా చేయించింది. ఇది ఇనీషియల్ రిపోర్ట్స్. కానీ ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంతలా అంటే ఆ దేశ రక్షణ శాఖ, లేకపోతే యుద్ధానికి సంబంధించి శాఖ ఉంటుంది, ఏదో వార్ ఆఫ్ డిఫెన్స్ ఏదో ఉంటుంది. సో వీళ్ళు ఇప్పటికీ $200 బిలియన్ రిక్వెస్ట్ చేశారంట, దాదాపుగా 20 లక్షల కోట్లు ఒకవేళ యుద్ధం కొనసాగాలంటే. సో ఈ మేరకు ఆర్థిక నష్టం సంభవించింది. వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి వాడుకునే, అంటే వివిధ స్కీమ్స్కి వాడుకునే డబ్బుని, లేకపోతే ఆ బడ్జెట్ని దీనికోసం కేటాయించాల్సి వచ్చింది, యుద్ధం కోసం కేటాయించాల్సి వచ్చింది. సో అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం సంభవించేలా చేసింది. ఇక ఇక్కడి నుంచి 3వ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేద్దాం. 3వ గ్రాఫిక్ ఏంటి? మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, పేట్రియాట్, థాడ్ యంత్ర ధ్వంసం అయిపోయాయంటే ఏకంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి వాటిని ఇజ్రాయెల్ పంపించేస్తుంది. కొన్నిటిని గల్ఫ్ కంట్రీస్ని కాపాడలేకపోయింది. గల్ఫ్ కంట్రీస్కి ఇగో నేనున్నా అని చెప్పి ధైర్యం ఇప్పించిన అమెరికా థాడ్ లాంటి రక్షణ వ్యవస్థను కోల్పోవడంతో ఇంకెక్కడ పరువు పోతుందో ప్రపంచం ఉందని చెప్పి అక్కడి నుంచి కొన్నిటిని ఇజ్రాయెల్ పంపించేసింది అనేది వినిపించమాట. దానికి సాకుగా ఏం చెబుతోంది? ఇజ్రాయెల్ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడికి పంపించాలి, వాళ్ళ టార్గెట్లో ఉంటారని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అండ్ ఇప్పుడు ఇదే అంశం మీద గల్ఫ్ దేశాలకు కనీసం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవైలబిలిటీ పెట్టలేదు. దాంతోనే మిజైల్స్ అటాక్ ఎక్కువగా జరిగాయి. పాపం వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కొన్ని మాత్రమే జరిగాయి. బట్ మేజర్గా లార్జ్ స్కేల్లో ఇంటర్సెప్షన్ జరగకపోవడం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇలా కీలకమైన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వీటి మీద దాడి జరిగింది అనేది వినిపించమాట. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం అయింది. థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే 20,000 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి భారీ విధ్వంసం జరిగింది అక్కడ. ఇది 3వ కారణం. ఇక్కడి నుంచి 4వ కారణంకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. 4వది ఏంటి? పట్టు కోల్పోకుండా ఇరాన్ ఎదురుదాడికి పాల్పడింది. ఇది కరెక్ట్ కాదా? ఎందుకంటే ఆయతుల్లా అలీ ఖమేనీ 3వ రోజుకి ఆయతుల్లా అలీ ఖమేనీ అంటే సుప్రీం లీడర్ని కోల్పోయిన తర్వాత, మోస్తాబా ఖమేనీ గాయమైన తర్వాత, అలీ లర్జారీ లాంటి టాప్ కమాండర్